బియ్యం మాయం కేసులో పేర్ని నాని సతీమణి జయసుధ ముందస్తు బెయిల్ పిటిషన్పై మచిలీపట్నం కోర్టులో విచారణ జరిగింది. జయసుధ ప్రభుత్వం తరపున వాదనలు పూర్తయ్యాయి. ఈ నెల 30వ తేదీన ఉత్తర్వులు ఇస్తామని మచిలీపట్నం కోర్టు ప్రకటించింది. బియ్యం మాయం కేసులో పేర్ని నాని సతీమణి జయసుధ ముందస్తు బెయిల్ పిటిషన్పై మచిలీపట్నం కోర్టులో విచారణ జరిగింది. జయసుధ ప్రభుత్వం తరపున వాదనలు పూర్తయ్యాయి. ఈ నెల 30వ తేదీన ఉత్తర్వులు ఇస్తామని మచిలీపట్నం కోర్టు ప్రకటించింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. సుమిత్ర, మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధకు బియ్యం మాయం కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఈ రోజు మచిలీపట్నం కోర్టులో విచారణ జరిగింది. ఈ కోర్టులో పేర్ని నాని సతీమణి జయసుధ తరపున అదేవిధంగా ప్రభుత్వం తరపున కూడా సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఈ వాదనల అనంతరం మచిలీపట్నం కోర్టు ఆర్డర్స్ ను రిజర్వ్ చేసింది. ఈ నెల 30వ తేదీన తీర్పు ఇస్తాము అని కూడా కోర్టు పేర్కొంది. జయసుధ తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ 27వ తేదీనే తమకు షార్టేజ్ వచ్చింది అని చెప్పి తాము నవంబర్ 27వ తేదీనే తాము లెటర్ పెట్టామని, అయితే డిసెంబర్ 3, 4 తేదీల్లో తనిఖీలు నిర్వహించి 10వ తేదీని డిమాండ్ నోటీస్ ఇచ్చారని, ఆ తర్వాత 12వ తేదీన కేసు రిజిస్టర్ చేశారని తామే ముందు కనుగొని చెప్పిన తర్వాత కూడా అధికారులు ఆ తర్వాత మేల్కొని నోటీసులు ఇచ్చారని, పైగా వేబ్రిడ్జ్ లో ఉండే తేడాల టెక్నికల్ ప్రాబ్లం వల్లనే తూకంలో తేడా వచ్చింది అని కూడా ఆయన కోర్టుకు వివరించారు. అందువల్ల ఈ కేసులో జయసుధకు ముందస్తు బెయిల్ ఇవ్వాలి అని చెప్పి కూడా ఆయన అభ్యర్థించారు. అయితే బియ్యం మాయం చేశారు అని చెప్పి వాళ్లే నేరుగా అంగీకరించడం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నోటీస్ మేరకు ₹1,70,00,000 ప్రభుత్వానికి చెల్లించిన విషయంలో బియ్యం మాయం అయ్యాయని చెప్పి వాళ్లే అంగీకరించారని, నేరం చేసి ఈ రోజు డబ్బులు కట్టాము అందువలన కేసు మాఫీ చేయాలి అని కోరినట్టు ఉంది అని చెప్పి కూడా ప్రభుత్వం తరఫున ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు పూర్తయిన తర్వాత ఆర్డర్స్ రిజర్వ్ చేస్తున్నట్టు న్యాయమూర్తి పేర్కొన్నారు. ఈ నెల 30వ తేదీ ఉదయం ఆర్డర్స్ ప్రొనౌన్స్ చేస్తాము అని కూడా న్యాయమూర్తి ప్రకటించారు. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ రామారావు. మాజీ మంత్రి పేర్ని నాని రేషన్ బియ్యం కుంభకోణంలో విస్తుపోయే వాస్తవాలు బయటపడుతున్నాయి. పేర్ని నాని కుటుంబానికి చెందిన గోడౌన్లో మాయమైన రేషన్ బియ్యం బస్తాల లెక్క తేల్చడానికి నెల రోజులు పట్టింది. అధికారులు మొదట్లో చెప్పినట్లు 3,708 బస్తాల్లో, లేక తర్వాత చెప్పినట్లు 4,840 బస్తాలో కాదు, ఏకంగా 7,577 బస్తాలు మాయమయ్యాయి. అయితే ఈ కేసులో ఇప్పటి వరకు నిందితులను మాత్రం అరెస్టు చేయలేదు. పైగా పారిపోయే అవకాశం ఇచ్చారు. పేర్ని నాని కుటుంబ అక్రమాలు బయటపడినా మంత్రి కొల్లు రవీంద్ర, ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజాప్రతినిధులు వ్యవహరించిన తీరుపై కూడా కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయాన్ని పక్కదారి పట్టించడానికే రేషన్ బియ్యంపై రాజకీయం చేస్తున్నారంటూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ పై మాజీ సీఎం జగన్ విరుచుకుపడుతున్నారు. ఈ విమర్శలకు అధికార కూటమి నుంచి ధీటుగా ప్రతిస్పందన రావట్లేదన్న చర్చ క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తల్లో జరుగుతోంది. బియ్యం మాయమైన విషయం తెలియగానే రంగంలోకి దిగి చర్యలు తీసుకోవాల్సిన కృష్ణా జిల్లా అధికార యంత్రాంగం ఉన్నత స్థాయి ఆదేశాల కోసం ఎదురుచూస్తూ సైలెంట్ అయిపోయింది. కృష్ణా జిల్లాకు చెందిన కూటమి నేతలతో పేర్ని నానికి ఉన్న స్నేహం, వ్యాపార సంబంధాలు కలిసి ఈ కేసు సాగదీతకు కారణమన్న వాదన వినిపిస్తోంది. బియ్యం మాయంపై ఫిర్యాదు తర్వాత డిసెంబర్ 4న అధికారులు గోడౌన్ ను తనిఖీ చేశారు. ఈలోగా పేర్ని నాని కుటుంబానికి చెందిన వారు పారిపోయారు. పేర్ని నాని బయటకొచ్చి బెయిల్ ప్రయత్నాలు ప్రారంభించారు. అరెస్టులో జాప్యంపై కూటమి శ్రేణుల విమర్శలతో తూతూ మంత్రంగానే చర్యలు మొదలయ్యాయి. రేషన్ బియ్యం మాయమైన వ్యవహారంలో దాని విలువను లెక్కగట్టి జరిమానా సహా బాధ్యుల నుంచి సొమ్ము వసూలు చేస్తున్నారు. అయితే మాయమైన రేషన్ బియ్యం ఎక్కడికి చేరిందనేది ఈ కేసులో కీలకంగా మారింది. పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేయాలి. గోడౌన్ నుంచి ఎప్పుడు ఎక్కడికి తరలించారు,
ఈ రేషన్ మాఫియాను నడిపించిన వారెవరు అనేది బయటకు తీయాలి. అయితే పోలీసులు, పౌర సరఫరాల శాఖ అధికారుల తీరు చూస్తుంటే ఇవన్నీ పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.